తూప్రాన్ మున్సిపాలిటీలో 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తూప్రాన్ మున్సిపాలిటీలోని వార్డులలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎగరవేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్ను మున్సిపాలిటీగా చేసి ప్రత్యేక నిధులను ఇచ్చి తూప్రాన్ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి, సతీష్ చారి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తూప్రాన్ గ్రామ పంచాయతీగా ఉండే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి పోతరాజపల్లి వై జంక్షన్ నుండి అయ్యప్ప టెంపుల్ వరకు 4 లైన్స్ రోడ్లు వేసి డివైడర్ నిర్మాణం చేసి తూప్రాన్ టౌన్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అల్లాపురం చౌరస్తా నుండి మసీద్ వరకు రోడ్డు ఏర్పాటు చేసి తూప్రాన్ పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేసి తూప్రాన్ను అన్ని విధాల అభివృద్ధి చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా మార్చి తూప్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చి తూప్రాన్ను వ్యాపారవేత్తలకు ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ పెద్ద ఎత్తున యూరియా విషయంలో తీసుకున్నా, కరెంటు విషయంలో తీసుకున్నా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా తూప్రాన్లో పరిపాలన జరిగింది. అలాంటి సందర్భంలో ఇవాళ గతంలో కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అయిపోయి 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాల కాలంలో తూప్రాన్లో చిల్లి గవ్వ పని కూడా చేయలేదు. చిల్లి గవ్వ పని చేయకుండా ఈ తూప్రాన్ పట్టణంలో ఉండే వ్యాపారవేత్తల మీద 100 రూపాయలు ట్యాక్సీ ఉన్న ఇంటి మీద 1000 రూపాయలు వేసిండ్రు. 1000 రూపాయలు ఉన్నదాన్ని 10,000 వేసిండ్రు. 10,000 ఉన్నదాన్ని 1,00,000 రూపాయలు వేసిండ్రు. అంటే దాదాపుగా 100% ట్యాక్సీలు పెంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. తూప్రాన్ పట్టణంలో వ్యాపారవేత్తల మీద కనిపించినటువంటి విత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇలా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇవి దాదాపుగా 1.5 ఇయర్ కిందనే పెట్టాల్సినటువంటి ఎలక్షన్ ఇది. కాలయాపన చేసిండ్రు. అయినా కూడా ఈరోజు ఎలక్షన్ చేసే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళకి ఏ వార్డులో లీడర్ అనుకూలంగా ఉంటే ఆ లీడర్కు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు. కొంతమంది డిపాజిట్ రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా కొబ్బరికాయలు కొడుతున్నారు. దానికి శాంక్షన్ లేదు, టెండర్ లేదు, ప్రొసీడింగ్ లేదు, వర్క్ ఆర్డర్ లేదు. దొంగల్లాగా ప్రజల్ని మభ్యపెట్టడానికి సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. దమ్ముంటే వాళ్ళకు నిజాయితీ ఉంటే ప్రొసీడింగ్ చూపించండి, వర్క్ ఆర్డర్ చూపించండి, టెండర్ అగ్రిమెంట్ చూపించండి. ఏమీ లేకుండా కొబ్బరికాయలు కొట్టి తూప్రాన్ ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తూప్రాన్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే రకం కాదు తూప్రాన్ వాళ్ళు.
అన్నం పెట్టినకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలా 16 వార్డులు ఉన్నాయి. నాకు తెలిసి ఒక్క వార్డు కూడా గెలవరు. కొందరు డబ్బుతోని అధికారంతోని దుర్వినియోగం చేస్తామనుకుంటున్నారు, నీతి తప్పి పనిచేయాలనుకుంటున్నారు. కొంతమంది అధికారం ఎక్కడుంటే అక్కడ బాగా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారాన్ని అంటగాగేటువంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? కేసీఆర్ కాలంలో 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి దొంగలు, పగటి దొంగలు కొంతమంది మోసం చేసి డబ్బు వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి పార్టీలు మారుతూ ఉన్నారు. వాళ్ళ ఇట్లాంటి దుర్మార్గులకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి విలువలు ఉండవు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి విలువలు ఉండవు. దయచేసి ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చేసినటువంటి రూపానికి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రం లెవెల్లో గజ్వెల్ మున్సిపాలిటీ కానీ, తూప్రాన్ మున్సిపాలిటీ కానీ పెద్ద ఎత్తున 16కు 16 వార్డులు ఇక్కడ, 20కి 20 వార్డులు అక్కడ గెలిపించి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అందరినీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. అందరూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.